హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీఆర్ వ్లాగ్. ఈరోజు మేము వాకింగ్కి వెళ్ళేది చూడబోతున్నారు. అది చాలా దూరం ఉంటుంది, అందుకనే నేను సైకిల్ వేసుకొని వెళ్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. మేము బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. మేము వెళ్ళే దారంతా 4 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా దూరం, మట్టి రోడ్డు, చుట్టూరు చెట్లతో ఉంటుంది. వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే సైకిల్ లోపలికి ఎక్కించేస్తున్నాను. ఇంకా తొక్కుతా వెళ్తాను నేను. అటు ఇటు పొలాలు, మధ్యలో మట్టి రోడ్డు, చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చల్లని గాలి, నో పొల్యూషన్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నేను ఇలా మార్నింగే నేచర్ని చూడడానికి ఇష్టపడతాను. అందుకనే ఇక్కడ నేచర్ చాలా బాగా కనపడుతుంది, అందుకనే నేను వెళ్తున్నాను. మీకు ఎవరికైతే ఇలా నేచర్ని చూడడం ఇష్టమో వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మార్నింగే వాకింగ్కి వెళ్ళడం ద్వారా ఎంజాయ్మెంటే కాకుండా మనం హెల్తీగా కూడా ఉంటాము. ఎలాగంటే సన్ రైజ్లో డి విటమిన్ ఉంటుంది, దానివల్ల మనకి ఎంజాయ్ కూడా ఉంటుంది. మళ్ళీ డి విటమిన్ అందడం ద్వారా మనం హెల్తీగా కూడా ఉంటాము. సరే ఫ్రెండ్స్, నేచర్ ఎంత బాగుందో, ఈ పొలాలు, సన్ రైజ్, ఇంకా చూసారా, చాలా బాగుంది కదా. వెళ్దాం.
మీరు నేచర్ని చూస్తే ఎంజాయ్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళండి, ఇంకా ఎక్సర్సైజ్ కూడా చెయ్యండి. ఇక్కడే మేము ఎక్సర్సైజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, కొండ చూడండి ఎంత ఎత్తుందో. మా అన్నయ్య రన్నింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మా నాన్న అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా ఎక్సర్సైజ్ అయితే పూర్తయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అది గుళ్ళో వెళ్ళ కాదు, యూట్యూబ్ బెల్. బాయ్.